వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ని సెప్టెంబర్ 2025 సంబంధించిన అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏషియన్ ఇండియా ట్రేడ్ గురించి న్యూస్లో ఉంది, దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ న్యూస్లో ఉంది. సో అవి ఏ అగ్రిమెంట్స్ న్యూస్లో ఉంది, ఎందుకు న్యూస్లో ఉంది అనేటువంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఏషియన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ న్యూస్లో ఉంది. దాని షార్ట్కట్లో AITIGA అని పిలవచ్చు. సో ఏషియన్ ఇండియన్ అంటే ఏషియన్ అంటే ఆసియన్ కంట్రీస్, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి దీనిలో. టోటల్గా 10 కంట్రీస్ గ్రూప్ ఇది, క్లియర్. సో ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అంటాం. సో అగ్రిమెంట్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ ఆసియన్ కూటమిలో 10 దేశాలు ఉంటాయి. సో 10 దేశాలతో భారతదేశము వ్యాపారం చేసేటప్పుడు అక్కడ ట్యాక్సెస్ అనేటువంటి వెయ్యరు. లావోస్ అనో కంబోడియా అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏషియన్ గ్రూప్లో మెంబర్గా ఉన్నటువంటివి. ఓకే, సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్గా మనం చెప్తూ ఉంటాం. 10 దేశాల యొక్క సమాఖ్య ఇది. సో భారతదేశం నుంచి ఏ వస్తువులైనా కానీ ఏషియన్ దేశాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అధిక సుంకాలను వెయ్యరు. అదేవిధంగా ఆసియన్ దేశాలకు సంబంధించినటువంటి వస్తువులు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో కూడా అటువంటి సుంకాలను వేయటం లేదు అన్నమాట. మరి ఈ కోవలోనే ఇక్కడ ఏం జరిగింది అంటే భారతదేశం జనరల్గా భారతదేశానికి వెండిని ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఏ దేశం? థాయిలాండ్ అనేటువంటి ఒక దేశం భారతదేశానికి వెండిని ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఈ థాయిలాండ్ అనేటువంటి దేశం ఏషియన్ దేశాలలో ఒక దేశం, థాయిలాండ్ అనేటువంటి ఒక దేశం. మరి యాజ్ పర్ AITIG అగ్రిమెంట్ ప్రకారం ఏంటి, థాయిలాండ్ నుంచి భారతదేశానికి ఏ వస్తువులు వచ్చినా వాటిపైన సుంకాలను, ట్యాక్స్లు అనేటువంటి వెయ్యరు. బట్ ఇక్కడ చూస్తే థాయిలాండ్ నుంచి వెండి ఏదైతే మనకి ఇంపోర్ట్ అవుతూ ఉందో ఎంతవరకు, దాదాపు 40 మెట్రిక్ టన్నుల మేర వస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే వెండి ఏదైతే భారతదేశానికి వస్తూ ఉందో అది థాయిలాండ్ దేశం నుంచి ఎక్కువగా వస్తూ ఉంది. మరి ఇక్కడ థాయిలాండ్ దేశంలో ఎక్కువగా వెండి లభ్యమవుతుందా అంటే లేదు. సో థాయిలాండ్ దేశంలో వెండిని ఉత్పత్తి చేసేటువంటి దేశం కాదు. మరి అయినప్పటికీ థాయిలాండ్ నుంచి భారతదేశానికి ఎందుకు వెండిని వాళ్ళు ఎగుమతి చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఈ క్లాజ్ ఉపయోగించుకొని ఏదైతే మనకు ఆసియన్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ జరిగి ఉందో దీనిని బెనిఫిట్గా తీసుకొని కొంతమంది థాయిలాండ్ నుంచి వెండిని భారతదేశానికి ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఈ విధంగా ట్రేడ్ అనేటువంటిది చేయటము ఇల్లీగల్ యాక్టివిటీ అనమాట. సో ఏ దేశాల్లో అయితే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, ఏ దేశాలకు మధ్య అయితే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంటుందో ఆ దేశం నుంచి ఆ దేశం మాత్రమే వస్తువులను ఎగుమతి చేయాలి. అంతే తప్ప వేరే వాళ్ళు వచ్చి ఆ దేశం నుంచి వస్తువులను ఎగుమతి చేయడం అనేటువంటిది నిషేధం, విచ్ ఈజ్ ఏ ఇల్లీగల్ ట్రేడ్ అనమాట. సో అందుకోసమే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఈ థాయిలాండ్ నుంచి వచ్చేటువంటి వెండి ఏదైతే ఉందో దానిని ఎక్కువ ట్యాక్స్లను వేసి దాన్ని అట్లా రాకుండా ఉండే విధంగా తగు చర్యలను తీసుకోవటం జరుగుతూ ఉంది. క్లియర్గా ఆస్పెక్ట్స్లో సో థాయిలాండ్ దేశం నుంచి వెండి ఎక్కువగా మనకి ఎగుమతి అవుతూ ఉంది. బట్ ఇక్కడ థాయిలాండ్ అనేటువంటి దేశం వెండిని ఉత్పత్తి చేసేటువంటి దేశం కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో అంటే ఈ అగ్రిమెంట్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు వేరే వాళ్ళు. సో వేరే వాళ్ళు థాయిలాండ్ దేశం నుంచి వెండిని భారతదేశానికి ఎగుమతి చేసి ట్యాక్స్ బెనిఫిట్లను లేదా జీరో డ్యూటీ ట్యాక్స్లను బెనిఫిట్లను పొందుతూ ఉన్నారు అక్రమంగా, ఇల్లీగల్గా. ఓకే, సో ఆస్పెక్ట్స్లో దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అట్లా న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంక ఇటీవల కూడా మనం చూస్తే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా మనకి జూట్ టెక్స్టైల్స్ అనేటువంటివి, జూట్ సంబంధించినటువంటి వస్తువులు భారతదేశానికి ఎక్కువగా వస్తూ ఉన్నాయి బంగ్లాదేశ్ నుంచి. ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి జూట్ ప్రోడక్ట్స్ పైన నిషేధాన్ని విధించడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ జూట్ అనేటువంటి జనపనార భారతదేశంలో వెస్ట్ బెంగాల్ దగ్గర హుగ్లీ నది యొక్క తీరంలో ఎక్కువగా రైతులు పండిస్తూ ఉంటారు జూట్ని. సో జూట్ ఎక్కువగా పండుతూ ఉంది. ఆ జూట్ బంగ్లాదేశ్కి ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నామో వాటిపైన అధిక సుంకాలను బంగ్లాదేశ్ వాళ్ళు వేయడం జరిగింది.
దానికి ఒక రిటైలేషన్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఏదైతే జూట్ అంటే బంగ్లాదేశ్లో కూడా జూట్ జనపనార అనేటువంటిది అధికంగా పండుతుంది. సో అప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జనపనారను ఉపయోగించుకొని బంగ్లాదేశ్ ఏదైతే వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉందో ఆ వస్తువులు భారతదేశానికి ఎగుమతి చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ బంగ్లాదేశ్ అనేటువంటి దేశం భారతదేశం నుంచి వచ్చేటువంటి జూట్ పైన నిషేధం విధించినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, బంగ్లాదేశ్లో ఉత్పత్తి అవుతున్నటువంటి జూట్ వస్తువులు భారతదేశానికి ఏవైతే వస్తావని వాటిపైన నిషేధాన్ని విధించడం జరిగింది అనమాట. అంటే ఇది రిటైలేషన్ భాగంగా చేయడం జరిగింది. క్లియర్? ఆ కోవలో ఇది కూడా మనం చూడొచ్చు అనమాట. క్లియర్? నెక్స్ట్ పిఎం చైర్స్ 49th ప్రగతి మీటింగ్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ప్రగతి మీటింగ్ దేనికి సంబంధించింది, దాంతోపాటు ప్రగతిలో వర్డ్లో ఉన్నటువంటి దాని యొక్క అబ్రివేషన్ ఏంటి, దాంతోపాటు ప్రగతి మీటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సో ప్రధానమంత్రి గారు 49వ ప్రగతి మీటింగ్ని నిర్వహించారు. ఏ రోజున? 24 సెప్టెంబర్ 2025న వారు ఆ మీటింగ్ని నిర్వహించారు. ఓకే, ప్రగతి అంటే ఏంటి? ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ప్రగతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనమాట. క్లియర్? అది ప్రగతి యొక్క ఫుల్ ఫామ్. సో ప్రగతి మీటింగ్ దేనికి సంబంధించింది అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి చట్టాలు కావచ్చు, పాలసీస్ కావచ్చు, గైడ్లైన్స్ కావచ్చు, అవి భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఏ విధంగా అమలు అవుతూ ఉన్నాయి, ఒకవేళ అమలు అవుతూ ఉంటే దాని యొక్క స్టేటస్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకోవడానికే ఈ ప్రగతి మీటింగ్ని ప్రధానమంత్రి గారు నిర్వహించడం జరిగింది. క్లియర్? సో భారతదేశం తీసుకున్నటువంటి చర్యలు లేదా కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతున్నాయి, ఏ స్థాయిలో అమలు అవుతూ ఉన్నాయి, ఈ అమలు చేసేటువంటి కార్యక్రమాలలో ఎటువంటి లోపాలు ఉన్నాయా, లోపాలుంటే ఏ లోపాలు ఉన్నాయి, ఆ ఉన్నటువంటి లోపాలను ఏ విధంగా సరిదిద్దుకోవాలనేటువంటి అంశాలపైనే ఈ యొక్క ప్రగతి మీటింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంకా రాష్ట్రాల యొక్క సలహాలు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వము తగు చర్యలను తీసుకొని వారికి కావాల్సినటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషను, బెనిఫిట్స్, ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వటము, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వటము, సబ్సిడీ డిబేట్స్ ఇవ్వటము, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ కింద రిలాక్సేషన్ ఇవ్వటము, లేదా ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవ్వటము, నాబార్డ్ లోన్స్ ఇవ్వటము, ఈ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయోగకరంగా ఉండే విధంగా చేస్తూ ఉంటుంది. క్లియర్? సో ఇది ఈ ఆస్పెక్ట్స్లో ఈ మీటింగ్ అనేటువంటిది జరగడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ఇంకొక అంశం లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ LDB 2.0 అని న్యూస్లో ఉంది. సో ఈ లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ ఇది రెండవది. సో దీన్ని న్యూఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది. క్లియర్ కదా? మరి ఈ LDB 2.0 అనేటువంటిది ఏంటి అంటే ఇది ఒక వెబ్సైట్ లాంటిది. ఈ వెబ్సైట్లో డేటా ఉంటుంది అండి. ఈ లాజిస్టిక్స్ డేటా బ్యాంక్లో ఏముంటుంది అంటే ఇది ఒక వెబ్సైట్లో డేటా ఉంటుంది. ఇది ఇండియన్ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. పీయూష్ గోయల్, సో మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క చేతుల మీదుగా ఇది లాంచ్ చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట, ఆన్లైన్ ప్లాట్ఫామ్. క్లియర్? సో దీనిలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఏ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి అంటే భారతదేశానికి ఏ వస్తువులు ఎప్పుడు ఎగుమతి అవుతూ ఉన్నాయి, ఆ ఎగుమతి అయినటువంటి భారతదేశం ఎప్పుడు దిగుమతి ఏ విధంగా చేసుకుంటా ఉంది అంటే కంప్లీట్ డేటా, భారతదేశానికి వచ్చేటువంటి దిగుమతులు, దాని ఇంపోర్ట్స్, సో ఇంపోర్ట్స్ యొక్క స్థాయి ఏ విధంగా ఉంది, ఎటువంటి వస్తువులు ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి, ఎంత మేర ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి, ఆ ఇంపోర్ట్ అయినటువంటి వస్తువులు భారతదేశంలో ఉన్నటువంటి పోర్ట్ల ద్వారా ఏ ఏ ప్రాంతాలకు తరలి వెళ్తూ ఉన్నాయి అనేటువంటి అంశాలను తెలుసుకుంటారు. ఆ డేటా అంతా కూడా ఈ లాజిస్టిక్స్ డేటా బ్యాంక్లో ఉంటుంది. దానితో పాటు ఎక్స్పోర్ట్స్, సో భారతదేశం నుంచి ఎగుమతులు ఎంత మేర జరుగుతూ ఉన్నాయి, ఆ ఎగుమతులు ఏ ఏ దేశాలకు వెళ్తూ ఉన్నాయి, ఎంత మేర వెళ్తూ ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ లాజిస్టిక్స్ డేటా బ్యాంక్లో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. సో దీని వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి అంశంలోకి వెళ్తే మన దగ్గర ఇంపోర్ట్స్ డేటా, ఎక్స్పోర్ట్స్ డేటా ప్రాపర్గా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనము ఎంఎస్ఎంఈలను మనం డెవలప్ చేయవచ్చు అండి. ఎంఎస్ఎంఈ అంటే ఈ ఒక ఎంటర్ప్రైజెస్ లైక్ మైక్రో అని, స్మాల్ చిన్న తరహా అని,
మధ్య తరహా, ఓకేనా. సో మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం, ఓకేనా. సో అంటే చిన్న చిన్న కంపెనీలు, మైక్రో అంటే సూక్ష్మమైనటువంటి కంపెనీలు, చిన్న అంటే స్మాల్, అంటే చిన్నవి, చిన్న తరహా కంపెనీలు ఎంటర్ప్రైజెస్, లేదా మీడియం మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ అనమాట. సో వీటిని భారతదేశంలో డెవలప్ చేయవచ్చు మన దగ్గర గనక ఈ డేటా ప్రాపర్గా ఉంటే. సో దాన్ని బట్టి ఇంకొక ఆలోచన చేయవచ్చు, విదేశాలకు ఏ వస్తువులు అవసరమో ఆ వస్తువులను బేస్ చేసుకొని మన భారతదేశంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఆ వస్తువులు మనం ఉత్పత్తి చేసి ఆయా దేశాలకు మనం ఎగుమతి చేయవచ్చు. క్లియర్. సో ఇది దీనివల్ల బెనిఫిట్స్ అనమాట. సో ఫైనల్గా మనం చెప్పాలి అంటే ఈ లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ ద్వారా మనకు కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటే భారతదేశంలో ఇండస్ట్రీలను, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలను లేదా హెవీ ఇండస్ట్రీస్లను డెవలప్ చేయొచ్చు. తద్వారా ఎక్కువ ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేసి దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది గణనీయంగా మనం పెంచవచ్చు. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పెరుగుతుందో తద్వారా ప్రజల దగ్గర కొనుగోలు శక్తి, దాన్నే పబ్లిక్ పర్చేస్ ప్యారిటీ అని అంటాం, కొనుగోలు శక్తి అనేటువంటిది అధికంగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే కొనుగోలు శక్తి అనేటువంటిది అధికంగా పెరుగుతూ ఉందో తద్వారా క్రమేపీ ప్రజల యొక్క జీవన శైలి మారుతుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది మెరుగుపడి ప్రజలు ఆరోగ్యంగా, హెల్త్గా ఉండటం జరుగుతుంది. సో దాంతోపాటు ఆ ప్రజలలో లిటరసీ అనేటువంటిది అంటే అక్షరాస్యత అనేటువంటిది గణనీయంగా పెరిగి క్రమేపీ దేశం అనేటువంటిది అభివృద్ధి పదంలోకి పయనిస్తూ ఉంటుంది. సో దానితో పాటు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరిగినప్పుడు క్రమేపీ దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఆ ప్రాంతంపై యొక్క స్థూల ఆదాయం పైన, దాన్నే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటాం. సో దానిపైన పడి ఆ జీడిపి అనేటువంటిది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఆ దేశము, ఆ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది. క్లియర్. సో ఇవి మన ఇక్కడ ఇంపార్టెంట్గా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. IRDAI ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. సో IRDAI యొక్క ఫుల్ ఫామ్, ముందుగా దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. సో IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని మనం చెప్తూ ఉంటాం. క్లియర్. సో వీళ్ళు ఒక వెబ్సైట్ని ప్రారంభించారు. ఆ వెబ్సైట్ పేరే బీమా సుగమ్ అనేటువంటి ఒక వెబ్సైట్. బీమా సుగమ్ అని చెప్తూ ఉంటాం. అదొక వెబ్సైట్ని, ఆ వెబ్సైట్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి ప్రారంభించారు. క్లియర్. సో దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏముంటాయంటే ఈ బీమా సుగమ్ వెబ్సైట్లో ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినటువంటి ఆ ఇన్సూరెన్స్ పాలసీల యొక్క డేటా అంతా కూడా ఈ వెబ్సైట్లోనే పొందుపరచడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మనకు తెలుస్తుంది కదా, సో ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ పాలసీలను అందిస్తూ ఉన్నారు, ఆ పాలసీలు లైక్ లైఫ్కి సంబంధించినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనో, యాక్సిడెంట్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీనో, హెల్త్కి సంబంధించినటువంటి పాలసీనో, లేదా వెహికల్కో, కారుకో, బైక్కో సంబంధించినటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సింగిల్గా ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్లో మనకు అందుబాటులోకి ఈ బీమా సుగమ్ ద్వారా తీసుకురాబోతా ఉన్నారు. క్లియర్. సో అది ఒక అడ్వాంటేజ్. సో ఫైనల్గా బీమా సుగమ్ అనేటువంటి ఒక పోర్టల్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటే IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇంకా ఈ ఆస్పెక్ట్స్లో మనం కొన్ని అంశాలు ఇంకా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. IRDAI యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సో మన హైదరాబాద్లోనే ఉండటం జరిగింది. సో IRDAI యొక్క హెడ్ క్వార్టర్ హైదరాబాద్ ప్రాంతంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే ఉండటం జరిగింది. ఓకే. సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ఆస్పెక్ట్లో మరి ఈ బీమా సుగమ్ పోర్టల్ని పూర్తిగా ఎప్పుడు అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నారు అంటే డిసెంబర్ 2025లో అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నారు. ఇంకొక అంశం, భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క ఒక నినాదం అనేటువంటిది ఉంది. అదే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 అనమాట. అంటే రాబోయేటువంటి 2047 కల్లా భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేటువంటిది, బీమా అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ బీమా సుగమ్ అనేటువంటి పోర్టల్ని తీసుకురావడం జరిగిందని చెప్తా ఉన్నారు. క్లియర్. సో ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అంటే లైక్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఏ సంవత్సరంలోపు భారతదేశంలో సాధించాలి? 2047 సంవత్సరంలోపు సాధించాలి. ఇంకొక నినాదం మనం వింటూ ఉన్నాం,
వికసిత్ భారత్ 2047 అని. అంటే 2047 లోపు భారతదేశాన్ని డెవలప్డ్ ఇండియాగా మార్చాలనేటువంటి కాన్సెప్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఆస్పెక్ట్లో మనకు తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రస్తుతము IRDAI యొక్క చైర్మన్ ఎవరున్నారు? సో చైర్మన్ వచ్చేసి అజయ్ సేథ్. సో అజయ్ సేథ్ ప్రస్తుతము IRDAI యొక్క చైర్మన్గా విధులను నిర్వహిస్తూ ఉన్నారు. క్లియర్? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ ఆస్పెక్ట్లో మనం చూసుకుంటే ఇక్కడ ఒక ప్రాంతం ఉంటుంది, దాన్ని డియోగి గార్సియా. ఓకే, సో చూడొచ్చు డియోగి గార్సియా అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, సో ఈ ప్రాంతం మ్యాప్లో చూస్తే ఈ ప్రాంతం, సో ఈ ప్రాంతం మారిషస్కి అతి చేరువలో ఉంటుంది. సో మారిషస్ అనేటువంటి ఒక దేశం ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి ఒక ద్వీప దేశం అనమాట. సో మారిషస్కి దగ్గరలో డియోగో గార్సియా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. సో ఈ ప్రాంతంలో మనము ఏం చేసాము, శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. సింపుల్గా చెప్పాలి అంటే ఆకాశంలో కక్షలో ఉన్నటువంటి శాటిలైట్లను కంట్రోల్ చేసేటువంటి ఒక శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ని మనము మారిషస్కి చెందినటువంటి ప్రాంతమైనటువంటి డియోగో గార్సియాలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. సో ఇది ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే డియోగి గార్సియా ఏదైతే ఉందో అది చాగోస్ ఐలాండ్స్ పరిధిలోకి చెందినటువంటి ప్రాంతం. అయితే ఇది గతంలో యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అన్నట్టు. సో యూకే వాళ్ళ కంట్రోల్లో ఈ యొక్క చాగోస్ ఐలాండ్స్ కానీ డియోగి గార్సియా అనేటువంటి ప్రాంతం ఉంది. సో దానిని యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు మారిషస్ దేశానికి ఇవ్వటం జరిగింది అన్నట్టు. సో ప్రస్తుతము ఈ ఇక్కడ ఉన్నటువంటి డియోగో గార్సియా ప్రాంతం యొక్క పరిపాలన అంతా కూడా మారిషస్ ద్వారా జరుగుతూ ఉంది. సో ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఈ మారిషస్ ప్రధాని ఎవరు ఉన్నారంటే నవీన్ చంద్ర రామ్ గులాం ఉన్నారు. సో నవీన్ చంద్ర రామ్ గులాం గారు మారిషస్ యొక్క ప్రధానమంత్రిగా ఉండటం జరిగింది. క్లియర్? సో ఇటీవల కూడా మనం చూస్తున్నాం మన ఇండియన్ గవర్నమెంట్ మారిషస్ దేశానికి దాదాపు 680 మిలియన్ల డాలర్ల మేర స్పెషల్ ప్యాకేజ్ని ప్రకటించడం జరిగింది ఇటీవల. ఇంకొక ఆస్పెక్ట్లో మనం చూసుకుంటే ఇక్కడ IIM అంటాం. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సో అహ్మదాబాద్లో ఉంటుంది. సో ఈ సంస్థ దుబాయ్లో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో తమ యొక్క ఇంటర్నేషనల్ క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నారు. క్లియర్? సో ఇది మనకు ప్రధానంగా న్యూస్లో ఉన్నటువంటి అంశం. మరి ఈ కోవాలో ఎటువంటి క్వశ్చన్స్ ఇప్పటిదాకా అడిగారు అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ని అడిగారు అంటే లైక్ ఇటీవల 2023లో ఏ సంస్థ లైక్ దేశంలో సంబంధించినటువంటి ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్రికా ఖండంలో తమ యొక్క క్యాంపస్ని పెట్టడం జరిగింది అని క్వశ్చన్ అడిగారు అనమాట ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్లో. అంటే 2023 సంవత్సరానికి గాను ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్రికా ఖండంలో తమ యొక్క క్యాంపస్ని పెట్టింది అని. సో మరి అప్పటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి IIT మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు తమ యొక్క క్యాంపస్ని తాంజానియా అనేటువంటి ఒక దేశంలో జంజీబార్ అనేటువంటి ప్రాంతంలో నెలకొల్పడం జరిగింది. సో అట్లా అదొక పాయింట్, ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఆ విధంగా క్వశ్చన్స్ని అడుగుతున్నారు కాబట్టి ఈ IIT అహ్మదాబాద్ కూడా న్యూస్లో ఉంది కాబట్టి దానిపైన ఈ విధంగానే క్వశ్చన్స్ అడగవచ్చు. లైక్ ఇటీవల ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో తమ యొక్క క్యాంపస్ని ఏర్పాటు చేశారు అన్నప్పుడు IIM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు క్యాంపస్ని ఏర్పాటు చేశారు. సో దాంతోపాటు అంతకుముందు IIT ఢిల్లీ వాళ్ళు కూడా అబుధాబీలో తమ యొక్క క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం చెప్పొచ్చు. ఇంకొక ఇన్ఫర్మేషన్ న్యూస్లో ఉంది. సో అదే ఆ అంశమే ఒక రామ్సర్ సైట్కి సంబంధించిన అంశము అనమాట. రామ్సర్ సైట్స్ అని అంటాం. ఆ రామ్సర్ సైట్ వచ్చేసి పల్లికార్నయ మార్ష్ అని అంటాం. సో పల్లికార్నయ మార్ష్ అనేటువంటిది న్యూస్లో ఉంది. ఇదొక రామ్సర్ సైట్ అని చెప్తూ ఉంటాం. క్లియర్? సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇక్కడ తమిళనాడుకు చెందినటువంటి వారు ఇక్కడ కొన్ని కట్టడాలను నిర్వహిస్తూ ఉన్నారు.
ఆ కట్టడాలని ఎన్జిటి వారు, సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు నిషేధించడం జరిగింది. యాజ్ సింపుల్ as చెప్పాలి అంటే పల్లికర్ణయ్య మార్ష్ అనేటువంటిది ఒక రామ్సర్ సైట్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. దానిపైన కట్టడాలను దాన్ని మొత్తం కూడా కబ్జా చేసి అక్రమంగా దాన్ని కబ్జా చేసి కట్టడాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు చెన్నైకి చెందినటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో వారు నిషేధించడం జరిగింది అని. సో అట్లా ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. మరి ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీని పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. క్లియర్. సో లైక్ పల్లికర్ణయ్య మార్ష్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఏ రాష్ట్రానికి చెందింది అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతం. ఇంకోటి, క్రింది వానిలో ఏ ప్రదేశం రామ్సార్ సైట్స్ కింద ఉంది అన్నప్పుడు సో ఆప్షన్స్లో మనకి పల్లికర్ణయ్య మార్ష్ ఉండొచ్చు. సో పల్లికర్ణయ్య మార్ష్ అనేటువంటిది ఒక రామ్సార్ సైట్. దీన్ని ఎప్పుడు రామ్సార్ సైట్గా చెప్పారు అంటే 2022లో డెసిగ్నేట్ చేయటం జరిగింది. ఇదొక ఆస్పెక్ట్గా మనం మాట్లాడవచ్చు. అసలు ఈ రామ్సార్ సైట్స్ అంటే ఏంటో తెలుసా? నథింగ్ బట్, సో ఇక్కడ మనకి ఇరాన్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ ఇరాన్ అనేటువంటి ఒక దేశంలో రామ్సార్ సైట్, సో ఇరాన్ అనేటువంటి ఒక దేశంలో రామ్సార్ అనేటువంటి ఒక సిటీ ఉండటం జరిగింది. ఆ సిటీలో ప్రపంచ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులందరూ కూడా అక్కడకు వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకొని డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. ఆ డిస్కషన్ దేనికి సంబంధించింది అంటే వెట్లాండ్స్కి సంబంధించినటువంటి డిస్కషన్. వెట్లాండ్స్ని మనము చిత్తడి నేలలు అంటాం. వెట్లాండ్స్నే మనము చిత్తడి నేలలు అని చెప్తుంటాం. అంటే చిత్తడి నేలలు అంటే ఎప్పుడు కూడా 24/7/365 నీరు నిలిచేటువంటి ప్రాంతాలు. క్లియర్ కదా? అయితే ఈ రామ్సార్ అనేటువంటి నగరంలో ప్రతినిధులు ఎవరైతే అక్కడ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారో ఆ కాన్ఫరెన్స్ వెట్లాండ్కి సంబంధించింది, అంటే చిత్తడి నేలలకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్. సో అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడైతే వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, చిత్తడి నేలలు అయితే ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కన్జర్వ్ చేయాలి, ప్రిజర్వేషన్ చేయాలి అని వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? సో అందుకే ఈ మీటింగ్ని ఏమని పిలుస్తామంటే కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్గా మనం పిలుస్తూ ఉంటాం. సో వి కాల్ ఇట్ యాజ్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్గా మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? చిత్తడి నేలలకు సంబంధించింది. ఎక్కడ జరిగింది? ఏ ప్రదేశంలో జరిగింది? రామ్సార్ అనేటువంటి ప్లేస్లో జరిగింది. కాబట్టి ఈ పేరు మీదుగా ఆ ప్లేసెస్ని మనం ఏమంటామంటే రామ్సార్ సైట్స్ అని పిలుస్తూ ఉంటాం. క్లియర్ కదా? సో మరి ఈ కన్వెన్షనల్ వెట్లాండ్స్ అనేటువంటిది ఏదైతే రామ్సార్లో జరిగిందో అది ఏ సంవత్సరంలో జరిగింది అన్నప్పుడు 1971లో జరగడం జరిగింది. క్లియర్. సో 1971లో ఆ కన్వెన్షన్ అనేటువంటిది జరిగింది. క్లియర్. సో కాబట్టి ఈ ఆస్పెక్ట్స్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు. మరి భారతదేశంలో ఇట్లాంటి రామ్సార్ సైట్సో లేకపోతే వెట్లాండ్సో లేదా చిత్తడి నేలలో ఉన్నాయా అంటే ఉన్నాయండి. దాదాపు 93. సో ప్రజెంట్ ఈ రోజు వరకు నేటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి చిత్తడి నేలలు 93 ఉండటం జరిగింది. సో 93 రామ్సార్ సైట్స్ భారతదేశంలో ఉన్నాయి. మరి ఇటీవల ఏ ప్రాంతాలను చిత్తడి నేలలుగా డెసిగ్నేట్ చేశారు 2025 సంవత్సరానికి అంటే ఆ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి ఉదయపూర్ లేక్ అనేటువంటిది బీహార్ రాష్ట్రంలో ఉంటుంది. 2 గోకుల్ రిజర్వాయర్, అది కూడా బీహార్ రాష్ట్రంలోనే ఉండటం జరుగుతుంది. ఓకే. సో టోటల్గా మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ 93 ఉన్నాయి. సో రీసెంట్గా డెసిగ్నేట్ చేసింది ఉదయపూర్ లేక్ బీహార్ రాష్ట్రంలో డెసిగ్నేట్ చేశారు 2025 కాను. ఇంకోటి 2025 సంవత్సరంలోనే, ఈ సంవత్సరంలోనే సెప్టెంబర్ నెలలోనే డెసిగ్నేట్ చేసినవి గోకుల్ రిజర్వాయర్. సో ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి రామ్సార్ సైట్స్. క్లియర్. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.